నమస్తే, మైసెల్ఫ్ శ్రావణి. వెల్కమ్ టు మైట్రీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. గ్రామాల్లో కొలువుదీరనున్న కొత్త పాలక వర్గం డిసెంబర్ 22వ తేదీన సర్పంచ్ల ప్రమాణ స్వీకారం. ఘనంగా ఆల్ ఫోర్స్ యాన్యువల్ డే ఉత్సవాలను ప్రారంభించిన కలెక్టర్ పమేలా సత్పతి. ఘనంగా సంత్ గాడ్గే బాబా జయంతి నివాళులర్పించిన రజక సంఘ ప్రతినిధులు. పెద్దపల్లిలో ఫెర్టిలైజర్ షాప్ల ఆకస్మిక తనిఖీ, రైతులు బుకింగ్ యాప్ ను వినియోగించాలన్న కలెక్టర్ కోయ శ్రీహర్ష. ఇక వార్తల్లోని వివరాలు. గ్రామాల్లో కొత్త పాలక వర్గం కొలువుదీర నుండి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 316 గ్రామ పంచాయతీలు 2946 వార్డు మెంబర్ల స్థానాలకు ఎన్నికలు జరిగాయి. విజయం సాధించిన సర్పంచ్లు, వార్డు మెంబర్లు ఈ నెల 22న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మొదటగా ఈ నెల 20న ప్రమాణ స్వీకారం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ముహూర్తాలు సరిగా లేవని వచ్చిన ఫిర్యాదులతో 22వ తేదీన ప్రమాణ స్వీకారానికి నిర్ణయం తీసుకుంది. గత సర్పంచ్ పదవీ కాలం 2 ఏళ్ల క్రితమే ముగియగా ఇన్నాళ్లు ప్రత్యేక అధికారుల పాలన సాగింది. ప్రత్యేక అధికారులు అందుబాటులో లేకపోవడంతో గ్రామాలలో సమస్యలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సిందేనని హైకోర్టు మొట్టికాయలు వేయడంతో ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. నెల రోజుల వ్యవధిలోనే 3 విడతల్లో ఎన్నికలు ముగిశాయి. గెలుపొందిన సర్పంచ్లు, పాలక వర్గాలతో డిసెంబర్ 22వ తేదీ నుండి కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం పాలన సాగించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తుపై పోటీ చేయకుండా గెలిచిన అభ్యర్థులు ప్రధాన పార్టీల మద్దతుదారులే కావడంతో రాజకీయ రంగు అంటుకుంది. 316 స్థానాల్లో అధికార కాంగ్రెస్ మద్దతుదారులు 123 స్థానాలను కైవసం చేసుకున్నారు. బీఆర్ఎస్ మద్దతుదారులు 114, బీజేపీ మద్దతుదారులు 43, ఇతర పార్టీలు, ఇండిపెండెంట్ మద్దతుదారులు 36 మంది మిగతా చోట్ల విజయం సాధించారు. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం 2019 నుండి స్థానిక సంస్థల ఎన్నికల్లో 50% స్థానాలు మహిళలకే కేటాయిస్తున్నారు. జిల్లాలో 816 సర్పంచ్ స్థానాలకు 156 గ్రామాలు, 2316 వార్డు స్థానాలకు 1460 స్థానాలు మహిళలకే కేటాయించారు. ఎస్సీలకు 30 పంచాయతీలు కేటాయిస్తే 40 మహిళలకు, బీసీలకు 78 పంచాయతీలు కేటాయిస్తే 37 మహిళలకు కేటాయించారు. ఇక జనరల్ పంచాయతీలు మొత్తం 180 ఉండగా ఇందులో 81 కేటాయించారు. ఇక వార్డు స్థానాలు జిల్లాలో 2048 ఉండగా 1480 మంది మహిళలకు కేటాయించారు. జనరల్ స్థానాల్లోనూ మహిళలు పోటీ చేసి విజయం సాధించారు. మహిళా సర్పంచులు గ్రామాల అభివృద్ధికి భర్తలు ఇచ్చే సూచనలు, సలహాలు పాటిస్తూనే గ్రామ పంచాయతీ హక్కులు, విధులు, బాధ్యతలు తెలుసుకుని వాటి అమలు కోసం ప్రయత్నించాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రాథమిక దశ నుంచే విద్యార్థులకు నైతిక విలువల పట్ల అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కరీంనగర్ శివార్లోని కొత్తపల్లిలో గల ఆల్ఫోర్స్ ఈ టెక్నో స్కూల్లో వార్షికోత్సవ వేడుకల్ని ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ముందుగా సరస్వతి మాత విగ్రహానికి పూజా కార్యక్రమాన్ని నిర్వహించి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఆల్ఫోర్స్ ఇమెన్స్ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. పలు సాంస్కృతిక కార్యక్రమాలు దేశ సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచాయి. జిల్లా కలెక్టర్ బయోపిక్ స్ఫూర్తిదాయకంగా నిలిచింది. వార్షిక ప్రణాళికలో భాగంగా వివిధ పరీక్షలు, క్రీడల పోటీలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన విద్యార్థులకు అతిథుల చేతుల మీదుగా బహుమతుల్ని ప్రదానం చేశారు. నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు చక్కటి ప్రణాళికల్ని రూపొందించి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ చదువులో రాణించాలి అని కలెక్టర్ సూచించారు. ఉత్తమ స్థానాలలో స్థిరపడుతూ తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా కృషి చేయాలి అన్నారు. చిన్నతనం నుండే చదువు పట్ల మక్కువ పెంచుకుని సమాజంలో ఏదో ఒక అద్భుతమైన స్థానంలో స్థిరపడాలి అని కోరారు. తల్లిదండ్రులు వారి పిల్లల యొక్క కార్యకలాపాల్ని పరిశీలించాలి అని సూచించారు. విద్యతో పాటు నైతిక విలువల పట్ల విస్తృతంగా అవగాహన కల్పించేందుకు ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కృషి చేస్తున్నారని అభినందించారు. విద్యార్థులు తరగతి గదిలో నేర్చుకున్న విషయాలను సాధన చేస్తూ వాటిలో పట్టు సాధించేందుకు కృషి చేయాలని ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి అన్నారు. తల్లిదండ్రుల లక్ష్యాలను సాధించాలని కోరారు. సమయాన్ని వృధా చేయకుండా ప్రణాళికలను రూపొందించుకుని లక్ష్యం వైపు పయనించాలి అని చెప్పారు. తమ విద్యాసంస్థల అభ్యున్నతికై ఆహర్నిశలు కృషి చేస్తున్న సిబ్బంది, ప్రోత్సాహం అందిస్తున్న తల్లిదండ్రులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆల్ఫోర్స్ చైర్మన్ నరేందర్ రెడ్డి, స్కూల్ ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. యాజ్ అ పేరెంట్ నేను ఎల్కేజీలోనే ఉన్నాను. ఇప్పుడు పిహెచ్డి చేయడానికి చాలా కాలం పడుతుంది కాబట్టి I don't think myself competent enough to address all of you. But నా అభిప్రాయం నుంచి కొన్ని అంశాలు, అంటే నా అభిప్రాయం, నా ముందు ఉన్న కొన్ని జనరేషన్ ఆఫ్ పేరెంట్స్ అభిప్రాయం నుంచి కొన్ని అంశాలు షేర్ చేయాలని అనుకుంటున్నాను. ముందుగా ఇక్కడ ఎంత అంటే ఒక స్కూల్లో ఎన్నో రకాలు కరిక్యులర్ మరియు కో కరిక్యులర్ యాక్టివిటీస్లో మీ పిల్లలు పాల్గొంటున్నారు అంటే వాళ్ళు చాలా ఫార్చునేట్. వాళ్ళు ప్లస్ యు ఆర్ ఆల్సో వెరీ ఫార్చునేట్. స్కూల్ రిపోర్టు చాలా చక్కగా మీకు కళ్ళకు కనిపించేలాగా చూపించాం. ఎన్ని యాక్టివిటీ చేస్తున్నాము, ఎన్ని ఫోటోలు అక్కడ మీరు చూశారు, నేను చూశాను, మీరు చూశారో లేదో. ఒక 2 ఫొటోస్లో నేను లేనంతే. అంటే 170 ప్రోగ్రాములు సపోజ్ జరిగితే 160 రోజులు నేను ఇక్కడ పిల్లలతో అనునిత్యం ఉన్నా అన్న విషయాన్ని మీరు గమనించాలి. అన్ని ఫొటోస్లో ఒక ఫోటో లేనిది, ఒకరోజు మా ఫాదర్ అటెండ్ అయ్యాడు, నేను లేను, ఇంకొక రోజు ప్రిన్సిపల్ అటెండ్ అయ్యాడు, అంతే. అదర్ దాన్ దట్ ఏ రోజైనా పర్లేదు కనీసం 10 నిమిషాలు ఇక్కడికి వచ్చేసి పిల్లలు, స్టాఫ్తో మాట్లాడుతూ మరి అనునిత్యం వాళ్ళని కన్నురెప్పలాగా కాపాడుతూ ఈ స్కూల్ని మనం ముందుకు తీసుకెళ్తున్నాం. అందులో భాగంగానే అద్భుతమైన ఫలితాలు ఇవాళ మనం తీసుకొస్తున్నాం. 2023 10th క్లాస్ బ్యాచ్ పిల్లలందరినీ కూడా ఈరోజు ర్యాంకర్స్ ఇక్కడ రమ్మన్నాం. ఆల్మోస్ట్ వాళ్ళు ఒక 25 స్టూడెంట్స్ దే గాట్ సీట్స్ ఇన్ ద ప్రెస్టీజియస్ ఇంజనీరింగ్ కాలేజెస్ లైక్ IITs, NITs, IIITs. 2 students got admission in AIMS medical colleges and almost all 8 students got medical seats in the other medical colleges. రైతులు ఎరువులని యూరియా బుకింగ్ యాప్ ద్వారా కొనుగోలు చేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. పెద్దపల్లి పట్టణంలోని పలు ఫెర్టిలైజర్ షాపుల్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. యూరియా అమ్మకాల్లో అక్రమాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యూరియా లభ్యతపై రైతులకు ఎలాంటి అపోహలు అవసరం లేదు అని, ప్రతి రైతుకు అవసరమైన మేర యూరియా అందుబాటులో ఉంది అని కలెక్టర్ పేర్కొన్నారు. యూరియా ప్రతి రైతుకు చేరాలనే ఉద్దేశంతో జిల్లాలో యూరియా ట్రాకింగ్ యాప్ సిద్ధం చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ తో పాటు వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మాకు యూరియా వచ్చిందో లేదో, లేకపోతే కొంతమంది ఎక్కువ తీసుకుంటున్నారు, అట్లా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి మనం లాస్ట్ 1 month నుంచి పెద్దపల్లి డిస్ట్రిక్ట్లో ఒక యాప్, యూరియా ట్రాకింగ్ యాప్ అని ప్లాన్ చేశారు. అంటే ఏ ఫార్మర్ ఎంత తీసుకుంటున్నారు, ఏ షాప్లో తీసుకుంటున్నారు, తర్వాత ఎంత యాక్చువల్గా ఆయన ఎకరేజ్ బట్టి, అంటే 2 ఎకరాలకు ఎంత కావాలి, లేకపోతే ప్రస్తుతం ఎంత తీసుకుని మొత్తం ఒక యాప్ వర్క్ చేసి లాస్ట్ 10-15 days నుంచి మనం వర్కౌట్ చేస్తున్నాం. సో దానివల్ల మనం ఏ ఫార్మర్ ఎక్కడ తీసుకున్నారు, ఎంత తీసుకున్నారు, ఏ డీలర్ దగ్గర తీసుకున్నారు, తర్వాత ఈ సీజన్కి ఎంత కావాలో మొత్తం కూడా మన దగ్గర కంప్లీట్ ఐడియా వచ్చింది. సిమిలర్ ఐడియాని మనం స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ దాన్ని వాళ్ళు ఇంకొంచెం స్టేట్ మొత్తం కూడా సిమిలర్ ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు ఆ యాప్ ఒకసారి చెక్ చేయడం జరిగింది. అది మీరు ఓలా కానీ ఊబర్ కానీ ట్యాక్సీ బుక్ చేసినట్టే అన్నట్టు. మీరు ఇంటి దగ్గర నుంచి మీరు ఇన్ని బ్యాగ్స్ కావాలని చెప్తే మీరు డీలర్ దగ్గరికి వస్తారు, ఆ యాప్ ఓటీపీ చూపెడతారు, వెంటనే బుకింగ్ అనేది అవుతుంది అనమాట. సో దట్ ఒక పెద్ద ఫార్మర్ ఎక్కువ తీసుకుంటారు, మాకు రావట్లేదు అట్లా ఏమి ఉండకుండా మీకు ఎన్ని
కావాలి, 1 ఎకరానికి 3 కావాలనుకోండి, మేము 3 మీకు ఎప్పుడు సంత్ గాడ్గే బాబా 70వ వర్ధంతిని పురస్కరించుకొని కరీంనగర్ లో పలు కార్యక్రమాలు చేపట్టారు. నగరంలోని కోర్టు చౌరస్తాలో జిల్లా రజక సంఘం ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. సామాజిక భద్రతపై సంత్ గాడ్గే బాబా ఎనలేని సేవలు అందించారని గుర్తు చేశారు. సంత్ గాడ్గే బాబా ఆశయాలను కొనసాగించేందుకు రజకులు స్ఫూర్తిదాయక విధానాన్ని అమలు పరుస్తున్నారని రజక సంఘం నేతలు తెలిపారు. శ్రమతో కూడిన వృత్తిగా సమాజ సేవ చేస్తున్నామని అన్నారు. రజకులంతా సంఘటితమై స్థానిక సర్పంచులు, వార్డు మెంబర్లుగా ఎన్నికల్లో గెలుపొందడం శుభ పరిణామమని అన్నారు. రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో మరోసారి సత్తా చాటాలని పిలుపునిచ్చారు. రజకుల సంతులిత అభ్యున్నత విధానాన్ని పెంపొందించే విధంగా గాడ్గే బాబా ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రజక సంఘ గౌరవ అధ్యక్షులు కొత్తకొండ రాజయ్య, జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు లింగంపల్లి నాగరాజు, జిల్లా అధ్యక్షులు రాచకొండ నరేష్, ప్రధాన కార్యదర్శి కొత్తకొండ శ్రీనివాస్, రాష్ట్ర అధ్యక్షులు పూసల సంపత్, డ్రై క్లీనింగ్ అసోసియేషన్ అధ్యక్షులు బూత్కూరి శివకృష్ణ, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ గంగిపల్లి విష్ణు, జిల్లా నాయకులు వనపర్తి శంకర్, కొత్తకొండ లక్ష్మీనారాయణ, కొత్తకొండ లక్ష్మణ్, రాచకొండ కొమ్రయ్య, పొన్నాల తిరుపతి, రాచకొండ శ్రీనివాస్, నేదునూరి మహేష్, పొన్నాల అజయ్, రజక సంఘం నాయకులు, కులస్తులు పాల్గొన్నారు. ఈరోజు వర్ధంతి కార్యక్రమంలో సద్గాడ్గే బాబా ఆశయ సాధనాలు కొనసాగిస్తూ జిల్లా రజక సంఘాన్ని ఇంకా బలపోతం చేస్తూ ఈరోజు మేము మా జిల్లా రజక సంఘం లోగో జెండా ఆవిష్కరణ గౌరవ అధ్యక్షులు కొత్తకొండ రాజా గారిచే మరియు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లింగంపల్లి నాగరాజు గారిచే మరియు వనపర్తి శంకరన్న గారిచే జిల్లా పెద్దలందరూ గౌరవ పెద్దలందరిచే ఇలా ఈరోజు మేము ఘనంగా కండ ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. సంత్ గాడ్గే బాబా గారు ఏదైతే ఉన్నదో ఈ సమాజానికి పరిశుభ్రత, అదేవిధంగా అణవారిన వర్గాలకు ఏదైతే ఉందో చాకలి, మంగలి, కమ్మరి, కుమ్మరి, తాడిత, పీడిత వర్గాలకు ఏదైతే ఉందో విద్యా విషయం మీద ఒక విద్యను అందించినటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని కొనసాగించినటువంటి దార్శనికుడు సంత్ గాడ్గే బాబా గారు. వారి యొక్క జీవిత ఆశయాలను మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది. గాడ్గే బాబా యొక్క విధానాన్ని, ఆయన ఆశయాలని, ఆయన సేవను, ఆయన ఆశ్రమాలలో తిరుగుతూ ఎలా శుభ్రం చేయాలి, ఎలా ఉండాలి, ఎలా హాస్పిటళ్లలో ఎలా శుభ్రంగా ఉండాలి, ఏమైనా చేయాలి అనే దాని మీద ఆయన ఆ కాలంలో కూడా ఒక మార్గదర్శకుడుగా చేసినటువంటి భారతదేశంలో ఆయన మహారాష్ట్రలో పుట్టి ఇవాళ భారతదేశంకి ఆదర్శంగా మరి ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఈ యొక్క స్వచ్ఛ భారత్ ఈ గాడ్గే బాబా నుండే తీసుకున్నారనేటువంటిది అక్షర సత్యంగా నేడు మనం చెప్తా ఉన్నాము. అన్ని వర్గాల ప్రజలు ఈరోజు వర్ధంతిని జరుపుకుంటున్నారు. ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గురువు అయినటువంటి మరి మహారాష్ట్రలో జన్మించినటువంటి మహనీయుల మరి అందరూ కలిసి ఈ యొక్క భారతదేశానికి ఇంతకుముందు చెప్పినట్టు స్వచ్ఛ భారత్ నిర్మాత, అదేవిధంగా ఒక్కటే చెప్తున్న జిల్లాలో ఉన్న రజకులందరూ కలిసి ఈరోజు చాకలేలమ్మ విగ్రహాన్ని ఎట్లయితే ప్రతిష్ఠించినామో ఇలా గాడ్గే బాబా విగ్రహాన్ని కరీంనగర్ నడిబొడ్డున మరి ఏర్పాటు చేయడానికి సంఘాలన్నీ కలిసికట్టుగా ముందుకు రావాలని చెప్పి మరి జిల్లా అధ్యక్షుడు నరేష్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. డిసెంబర్ 23వ తేదీ నుండి 27వ తేదీ వరకు క్రికెట్ పోటీలు నిర్వహించనున్నామని కరీంనగర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆగంరావు తెలిపారు. నగరంలోని వావిలాలపల్లిలో గల కేడీసీఏ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మాజీ కేంద్ర మంత్రి కాకా వెంకటస్వామి స్మారకార్థం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరగనున్న టోర్నీకి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న క్రీడాకారులు హాజరు కానున్నారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 104 మ్యాచ్లు జరగనున్నాయని, ఫేజ్ 1లో భాగంగా 23వ తేదీ నుండి 27వ తేదీ వరకు కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లా క్రికెట్ క్రీడాకారులు పాల్గొంటారని చెప్పారు. T20 టాలెంటెడ్ క్రీడాకారులు తమ ప్రతిభను కనబర్చనున్నారని తెలిపారు. గెలుపొందిన క్రీడాకారులతో హైదరాబాద్ లో సెమీఫైనల్, ఫైనల్స్ జరుగుతాయన్నారు. ఈ మ్యాచ్లను లైవ్ స్ట్రీమింగ్ ద్వారా వీక్షించవచ్చని తెలిపారు. ఇందులో రాణించిన క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ క్రికెట్ కు సెలెక్ట్ అవుతారని చెప్పారు. జిల్లాకు చెందిన అమన్ రావును రాజస్థాన్ రాయల్స్ ఎంచుకున్నారని గుర్తు చేశారు. ఈ సమావేశంలో జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆగంరావు, సెక్రటరీ మురళీధర్ రావు, వైస్ ప్రెసిడెంట్లు మనోహర్ గౌడ్, మనోహర్ రావు పాల్గొన్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కరీంనగర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ వారు కాకా వెంకటస్వామి మెమోరియల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ T20 లీగ్ ఈ నెల 23 నుంచి ప్రారంభిస్తున్నారు. ఇది ఎంటైర్ స్టేట్లో జరుగుతుంది. మొత్తం 104 మ్యాచ్లు కాకా వెంకటస్వామి మెమోరియల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ T20 లీగ్ జరుగుతుంది. దీంట్లో ఫేజ్ 1లో 23 నుంచి 27 వరకు కరీంనగర్లో జరుగుతుంది. దీని తర్వాత ఫేజ్ 2 మనకి 29 నాడు హైదరాబాద్లో స్టార్ట్ అయ్యి 17 జనవరి వరకు ఫేజ్ 2లో 49 మ్యాచ్లు జరుగుతాయి.
సో ఫేజ్ 1లో ఏంటంటే మన ఉమ్మడి జిల్లాలో విభజించబడిన 4 జిల్లాలు, అదేంటంటే పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ఈ టీంలతోటి మనం ఆడి ఒక ఉమ్మడి జిల్లా టీం తయారు చేస్తాం. ఈ ఉమ్మడి జిల్లా టీం 10 ఉమ్మడి జిల్లాల టీంతోటి మళ్ళీ ఫేజ్ 2లో ఆడుతుంది. సో ఈ టోర్నమెంట్ అనేది 29th స్టార్ట్ అవుతుంది, 17th అయిపోతుంది. చాలా మంచి టోర్నమెంట్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు పెట్టారు. దీంట్లో ఏంటంటే T20 టాలెంట్ ఎంటైర్ స్టేట్లో మనకు దొరుకుతుంది. 450 మంది ప్లేయర్స్ ఆడతారు. దీంట్లో సెకండ్ ఫేజ్లో 180 మంది ప్లేయర్స్ ఆడతారు. దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఎంటైర్ స్టేట్లో ఆడుతున్నాం. ఒక హైదరాబాద్లో ఇంతకుముందు జరుగుతున్నట్టు ఓన్లీ హైదరాబాదే కాకుండా మనం హైదరాబాద్లో స్టార్ట్ చేసి మహబూబ్నగర్లో, కరీంనగర్లో, సిద్దిపేటలో, గోదావరి ఖనిలో, వరంగల్లో, సంగారెడ్డిలో, ఇట్లా ఎంటైర్ స్టేట్లో మనం ఈ టోర్నమెంట్ ఆడుకుంటూ హైదరాబాద్లో సెమీఫైనల్, ఫైనల్ జరుగుతుంది. కాబట్టి చాలా బాగుంటుంది. లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది. వేల మంది మన క్రికెట్ లవర్స్ చూస్తుంటారు, ఆన్లైన్ చూస్తుంటారు, స్టేడియంలో చూస్తుంటారు, గ్రౌండ్స్లో చూస్తుంటారు. కాబట్టి చాలా మంచి ఎక్స్పోజర్. భవిష్యత్తులో ఈ పిల్లలకు ఎవరైతే పర్ఫార్మెన్స్ చేస్తారో తెలంగాణ ప్రీమియర్ లీగ్లో అవకాశాలు జరుగుతాయి. అందులో పర్ఫార్మెన్స్ చేస్తే మన స్టేట్ టీంలో అవకాశాలు జరుగుతాయి. మీకు తెలుసు, ఇట్లా అమన్రావు గారు ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆరోపిస్తూ కరీంనగర్లో సిపిఎం నాయకులు ఆందోళనకి దిగారు. నగరంలోని తెలంగాణ చౌక్లో వికసిత్ భారత్ రోజ్గార్ ఆజీవిక కమిషన్ గ్రామీణ చట్టాన్ని నిరసిస్తూ బిల్లు ప్రతుల్ని దహనం చేశారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకొస్తున్న నూతన పథకాన్ని వెంటనే రద్దు చేయాలని జిల్లా సిపిఎం కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి అన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం వామపక్షాల పోరాటంతో సాధించుకున్న చట్టమని గుర్తు చేశారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్లో నిధులు తగ్గిస్తూ పేద ప్రజల పుట్ట కొట్టడమే కాకుండా పథకాన్ని నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్ శక్తులకు అనుకూల చట్టం తీసుకువచ్చిందని విమర్శించారు. ఈ పథకంలో మహాత్మా గాంధీ పేరును తొలగించడం అవివేకమని చెప్పారు. ఈ నూతన చట్టంలో నేషనల్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్ పేరుతో కేంద్రమే నిర్ణయించడం అంటే ఉపాధి హామీ చట్టాన్ని భవిష్యత్తులో ఎత్తివేసే కుట్రలో భాగమేనని మండిపడ్డారు. గ్రామీణ పేదల ఉపాధి హక్కును కాపాడేందుకు ప్రజలందరూ ఐక్య పోరాటాలకు సిద్దం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిపిఎం కమిటీ సభ్యులు ఉప్పునోటి శ్రీనివాస్, ఎడ్ల రమేష్, కోనేటి నాగమణి, నరేష్ పటేల్, జిల్లా నాయకులు గజ్జల శ్రీకాంత్, రాయకంటి శ్రీనివాస్, కాంపెల్లి అరవింద్, పుల్లెల మల్లయ్య, కనకరాజు, రాకేష్, శివ, మహేష్, శ్రీకాంత్, సతీష్ పాల్గొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేద ప్రజల, ముఖ్యంగా వ్యవసాయ కూలీల పొట్టగొట్టే అటువంటి బీబీజీ రామ్జీ పథకాన్ని 2025 చట్టం తీసుకొచ్చింది. గతంలో యూపీఏ 1 హయాంలో అనేక పోరాటాలు, ఉద్యమాలు నిర్వహించి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసి ఈ కొత్త చట్టం తీసుకొచ్చింది. ఇది ముమ్మాటికి ఒక చారిత్రాత్మకమైనటువంటి పెద్ద తప్పుగా ఈ దేశ ప్రజానీకం, ముఖ్యంగా పేదలు వ్యతిరేకిస్తున్నటువంటి ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేసి యథాతథంగా గతంలో ఉన్నటువంటి ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని చెప్పేసి సిపిఎం జిల్లా కమిటీగా ఈరోజు డిమాండ్ చేస్తున్నాం, నిరసన వ్యక్తం చేస్తున్నాం. అందుకు సంబంధించినటువంటి ప్రతులను కూడా దహనం చేయడం జరిగింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ 12 సంవత్సరాల కాలంలో కార్పొరేట్ శక్తులకు వేల లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేస్తుంది. కానీ పేద ప్రజల పొట్టగొట్టే విధంగా కొత్త చట్టాలు తీసుకొస్తుంది. ఇప్పటికే కార్మికుల పొట్టగొట్టేటువంటి చట్టాలు తీసుకొచ్చింది. ఇప్పుడు ఉపాధి హామీ పథకం ద్వారా నీరుగార్చి ఇవాళ మళ్ళా పేద ప్రజలను, ముఖ్యంగా వ్యవసాయ కూలీలను మొత్తం పొట్టగొట్టేటువంటి కొత్త చట్టం తీసుకొచ్చింది. ఈ చట్టంలో ముఖ్యంగా గతంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం 90% నిధులు ఇచ్చేది, రాష్ట్ర ప్రభుత్వం 10% నిధులు ఇచ్చేది. కానీ ఈ కొత్త చట్టంలో కేంద్ర ప్రభుత్వం కేవలం 60% నిధులు ఇస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం మీద అదనంగా 30% నిధులు ఇవ్వాలని చెప్పేసి కొత్త చట్టం తీసుకొచ్చారు. కరీంనగర్ శివార్లోని మానేరు నదిలో అయ్యప్ప తెప్పోత్సవం కన్నుల పండుగగా కొనసాగింది. తెప్పోత్సవ కమిటీ చైర్మన్ డి సంపత్ గురుస్వామి ఆధ్వర్యంలో ఉదయం మానేరు డ్యాంలో అయ్యప్ప స్వామికి జలాభిషేకం చేశారు. అనంతరం అయ్యప్ప స్వామి ఆలయంలో అభిషేకంతో పాటు ఫల పంచామృత అభిషేకాలు జరిగాయి. పురాణం మహేశ్వర శర్మ, మంగళంపల్లి రాజేశ్వర శర్మ నేతృత్వంలో ఈ పూజా కార్యక్రమాలు కొనసాగాయి. మధ్యాహ్నం భగత్ నగర్ అయ్యప్ప ఆలయంలో స్వాములకు అన్న ప్రసాదాన్ని అందజేశారు. సాయంత్రం అయ్యప్ప స్వామి దేవాలయంలో గిరి ప్రదక్షిణతో పాటు గోమాతకు మహాహారతి నిర్వహించనున్నామని నిర్వాహకుడు డి సంపత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ చైర్మన్ డి సంపత్ గురుస్వామి, పాదయాత్ర గురుస్వామి గడప నాగరాజు, రుద్రాక్ష కృష్ణ, చందు శ్రీకర్, రంజిత్, రఘురాం రెడ్డి, హరనాథ్, నందకిషోర్, బస్సు రాజు, లింగపల్లి సత్తయ్య, డి శ్రీనివాస్, శ్రీరాముల జైపాల్, బండారి శ్రావణ్, రోమాల రమేష్ తదితరులు పాల్గొన్నారు.
గత 15 సంవత్సరాల నుండి అయ్యప్ప స్వామి తెప్పోత్సవం జరుగుతుంది తెప్పోత్సవ కమిటీ ఆధ్వర్యంలో. అలాగే ఈ సంవత్సరం కూడా అయ్యప్ప స్వామి తెప్పోత్సవం ఈరోజు ఉదయం 7:50 మాండవ్య నది మానేర్ డ్యాంలో స్వామివార్లకు జలాభిషేకం, తిరిగి అయ్యప్ప స్వామి దేవాలయంలో 10:30 అష్టాభిషేకం మరియు బలపంచామృతాభిషేకం శ్రీ పురాణం మహేశ్వర్ శర్మ గారుల కరములచే మంగళపల్లి రాజేశ్వర్ శర్మ గారి ఆధ్వర్యంలో జరిగింది. దాని తదనంతరం 1:10 అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినాం. అలాగే ఇప్పుడు తిరిగి సాయంకాలం అయ్యప్ప స్వామి దేవాలయం చుట్టూ గోమాతతో గిరి ప్రదక్షిణ తర్వాత గోమాతకు అయ్యప్ప స్వాములచే మహిళలచే మంగళ హారతి ఇవ్వబడును. పెద్దపల్లి జిల్లా మంథని మండలం అడవి సోమనపల్లి గ్రామ శివార్లోని మానేరుపై నిర్మించిన చెక్ డ్యాం డ్యామేజ్ కాగా నిజ నిర్ధారణ కమిటీ సందర్శించింది. మొదటగా చెక్ డ్యాం డ్యామేజ్ ను పరిశీలించడానికి వచ్చిన నిజ నిర్ధారణ కమిటీని క్లూస్ టీం బాంబ్ స్క్వాడ్ వస్తున్నారని పోలీసులు అడ్డుకున్నారు. దూరం నుండే చూసి వెళ్తామని వారు చెప్పడంతో పోలీసులు అనుమతిచ్చారు. నిజ నిర్ధారణ కమిటీ నుండి వచ్చిన వారిలో తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ ప్రకాష్, రిటైర్డ్ అధికారి శ్రీధర్రావు, దేశపాండే, ప్రొఫెసర్ సీతారామరావు హాజరయ్యారు. చెక్ డ్యాం ను గుర్తు తెలియని వ్యక్తులు కొందరు పెద్దల అండదండలతో పేల్చివేసినట్లు అనుమానంగా ఉంది అని నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు అన్నారు. పోలీసు అధికారులు విచారణ చేసి దోషుల్ని శిక్షించాలి అని డిమాండ్ చేశారు. చెక్ డ్యాంల వల్ల రైతులకి, మత్స్యకారులకు ఉపాధి కలుగుతుంది అని చెప్పారు. ప్రస్తుతం ఉపాధులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇప్పుడు ఈ అడవి సోమన్పల్లి చెక్ డ్యాం అనేది ఇది మొత్తం ఈ మానేరు మీద కట్టిన 22వ చెక్ డ్యాంలో చివరిది 22 చెక్ డ్యామ్లు వరుస చెక్ డ్యామ్లు కట్టుకుంటూ వచ్చినప్పుడు ఆ ప్రాజెక్టు ఇంప్లిమెంటేషన్ లో, ఆ స్కీమ్ రూపకల్పనలో నేను ప్రముఖ పాత్ర పోషించాను. నాతో పాటు సీనియర్ ఇంజనీర్లు కూడా ఉన్నారు. అందులో మానేరు మీద అప్పుడు సీఎం గారు చాలా శ్రద్ధ వహించి ఈ మానేరు పూర్తిగా రీజనరేట్ కావాలనే ఉద్దేశంతో 22 చెక్ డ్యామ్స్ దీని మీద ప్లాన్ చేశారు. సో ఇది అడవి సోమన్పల్లి అనేది చివరి చెక్ డ్యామ్. దీని యొక్క బ్యాక్ వాటర్ స్ప్రెడ్ ఏమో 4.5 కిలోమీటర్స్ ఉంటుంది. దీని వాటర్ స్టోరేజ్ కెపాసిటీ 40 MCFT దాదాపు ఒక చిన్న చెరువులో ఉన్నంత స్టోరేజ్ ఇక్కడ ఉందన్నమాట. 5వ తేదీన తనుగుల చెక్ డ్యామ్ ను కూడా సందర్శించాం. అది స్పష్టంగా మాకు ఆధారాలతో సహా అది బ్లాస్ట్ అని చెప్పి కొంతమంది కావాలని చెప్పి గుర్తు తెలియని వ్యక్తులు బ్లాస్ట్ చేశారనేది మా నిర్ధారణలో తేలింది. అది సో ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ నిర్ధారించింది తనుగులది బ్లాస్ట్ అని చెప్పి. అట్లాగే ఇక్కడికి కూడా ఈ చెక్ డ్యామ్ బ్లాస్ట్ అయినట్టుగా 2 days క్రితము ఒక పత్రికలో ఫోటో తర్వాత వార్త రావడము, అది చూసిన తర్వాత మేమందరం కూడా ఇక్కడ కూడా విజిట్ చేయాలని చెప్పి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇది సాధారణంగా వరదలు వచ్చినప్పుడు అక్కడక్కడ చెక్ డ్యామ్స్ అనేటి కూలిపోతుంటాయి. ఇక్కడికి పైన కూడా 2 చెక్ డ్యామ్స్ మనకు మోరంచ వాగుకు పెద్ద ఎత్తున క్లౌడ్ బర్స్ట్ అయి వరదలు వచ్చినప్పుడు గత సంవత్సరం 2 చెక్ డ్యామ్స్ కూడా కూలింది మనం చూసాం. పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని కాకతీయ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో జాతీయ గణిత దినోత్సవాన్ని పురస్కరించుకుని వేడుకలు ఘనంగా నిర్వహించారు. గణిత శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా శ్రీ ఆదిత్య హాస్పిటల్ మంథని వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ ఉచిత మెగా క్యాంపులో కాకతీయ పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకి వైద్య పరీక్షలు నిర్వహించారు. మెగా వైద్య శిబిరంలో వైద్యులు రాజేష్, శిరీష, నవీనలు వైద్య పరీక్షలు చేశారు. ఉచిత డాక్టర్ సలహాలతో పాటు బీపీ, షుగర్, ఈసీజీ, కంటి పరీక్షలు చేశారు. పిల్లలకి ఆరోగ్య సంబంధిత అనేక విషయాల్ని పిల్లలకు తెలియజేశారు. ఇలాంటి మెడికల్ క్యాంపుల ద్వారా విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని పాఠశాల ప్రిన్సిపల్ ప్రదీప్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ ఆదిత్య హాస్పిటల్ వైద్యులు బుద్దర్తి సతీష్ కుమార్, పాఠశాల డైరెక్టర్లు రవికిరణ్ రెడ్డి, శ్రావణ్ రెడ్డి, పావని, శ్రవంతి, వైద్యులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
కరీంనగర్లోని లారెల్ హై స్కూల్లో విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. నగరంలోని సప్తగిరి కాలనీలో గల స్కూల్ ఆవరణలో స్టూడెంట్ ఎల్ఈడి కాన్ఫరెన్స్ పేరిట వైజ్ఞానిక ప్రదర్శనలు చేపట్టారు. వివిధ అంశాలపై విద్యార్థులు స్వయంగా రూపొందించిన వాటిని ప్రదర్శించారు. విద్యార్థులని ఆయా అంశాల్లో ప్రోత్సహించేందుకు ఇలాంటి ప్రదర్శనలు దోహదపడతాయని లారెల్ హై స్కూల్ కరెస్పాండెంట్ వెంకటేశ్వరరావు అన్నారు. విద్యార్థుల ప్రదర్శనలు అద్భుతంగా ఉన్నాయి అని కొనియాడారు. ప్రతి ఏటా ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో లారెల్ హై స్కూల్ కరెస్పాండెంట్ వెంకటేశ్వరరావు, ప్రిన్సిపల్ మంజులారావు, ఐఐటి హెడ్ హిరణ్మయి, ఏవో జీజీకేకే ప్రైమరీ హెడ్ మాస్టర్ ఫ్రాన్సిస్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. కరీంనగర్లోని శాతవాహన విశ్వవిద్యాలయంలోని సైన్స్ కళాశాలలో క్రీడాశాలని వైస్ ఛాన్సలర్ ఉమేష్ కుమార్ ప్రారంభించారు. విద్యార్థులు, అధ్యాపకులతో వీసీ టేబుల్ టెన్నిస్, క్యారమ్స్, చెస్ ఆడి సరదాగా గడిపారు. క్రీడలతో శారీరక దృఢత్వం లభిస్తుంది అని వీసీ ఉమేష్ కుమార్ అన్నారు. విద్యార్థులు ఒత్తిడిని జయించాలంటే క్రీడలు, ఆటల్ని తమ జీవితంలో భాగం చేసుకోవాలి అని సూచించారు. క్యారమ్స్, చెస్, టేబుల్ టెన్నిస్ వంటి ఆటల వల్ల ఆత్మధైర్యాన్ని పెంచుకోవచ్చని తెలిపారు. ఖేలో ఇండియా నిధుల కొరకు ప్రతిపాదనల్ని పంపించామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయగానే ఇండోర్ స్టేడియంను నిర్మిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ రమాకాంత్, స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ నజీముద్దీన్, మున్వర్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గ్రామాల్లో కొలువుదీరనున్న కొత్త పాలక వర్గం డిసెంబర్ 22వ తేదీన సర్పంచుల ప్రమాణ స్వీకారం. ఘనంగా ఆల్ ఫోర్స్ యాన్యువల్ డే ఉత్సవాలను ప్రారంభించిన కలెక్టర్ పమేలా సత్పతి. ఘనంగా సంత్ గాడ్గే బాబా జయంతి నివాళులర్పించిన రజక సంఘ ప్రతినిధులు. పెద్దపల్లిలో ఫెర్టిలైజర్ షాప్ల ఆకస్మిక తనిఖీ, రైతులు బుకింగ్ యాప్ ను వినియోగించాలన్న కలెక్టర్ కోయ శ్రీహర్ష. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్ తో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.